అందరికీ నమస్కారం అండి. రవీంద్రనాథ్ ఠాగూర్ గారు వ్రాసిన బెంగాలీ నవలకు అనువాదం పూదోట అనే పేరుతో వచ్చిన నవల. నీరజ రోగశయ్య మీద దిళ్లకు చెరగిలబడి కూర్చుని ఉంది. ఆమె పాలిపోయి శంఖం రంగులో ఉంది. చేతుల గాజులు చాలా వదులైపోయాయి. కళ్ళు గుంటలు పడిపోయాయి. ఆ గదిలో 2 పేమ కుర్చీలు, ఒక టీపాయి, మంచము తప్ప చెప్పుకోదగిన సామాను అట్టే లేదు. తూర్పు పక్క కిటికీ తెరిచి ఉంది. అందులో నుంచి తోట కనిపిస్తోంది. అక్కడ ఆర్కిడ్ పూల మొక్కల కోసం వెదురు బద్దలతో కట్టిన కుటీరం ఉంది. దానిపైన అపరాజిత తీగ పాకుతోంది. దానికి సమీపంలోనే నీటి మడుగు, పంపు ఉన్నాయి. మామిడి తోటలో కోయిల ఆర్తిగా కూస్తోంది. తోటలో మధ్యాహ్నపు గంట కొట్టారు. తిరిగి 3 గంటల దాకా మాలీలు పనిలోకి రారు. ఆయా వచ్చి కిటికీ మూయబోయింది. నీరజ ఆమెను నివారించి చెట్ల కింద వెలుగునీడల సంరంభాన్ని తదేకంగా చూడసాగింది. ఆమె భర్త ఆదిత్యుడు పూల పెంపకంలో పేరు మోసినవాడు. వివాహమైంది మొదలు ఆ దంపతుల అన్యోన్య ప్రణయం అనేక విధాలుగా ఆ తోట పెంపకంలో ముడిపడింది. వారి ప్రేమ తోటలోని పూల సౌందర్యంలో ప్రతిఫలించింది. ఆమె ఆ రోజులను గురించి ఆలోచిస్తోంది. ఆ రోజులు తుదముట్టి ఎంతో కాలం కాలేదు. కానీ ఆమె ప్రాణానికి ఒక యుగంలాగా ఉంది. తోట పడమటి భాగంలో ఒక పురాతన మహానింబవృక్షం ఉంది. దాని పక్కనే ఉన్న వేప చెట్టు ఒకటి ఎండిపోతే దాన్ని కొట్టేసి దాని మానుని బలలాగా చేసి దంపతులిద్దరూ దాని దగ్గర కూర్చుని టీతో ఫలహారం చేస్తూ ఉడుతను చిలకను మేపేవాళ్ళు. ఫలహారం పూర్తి చేసి ఎవరి తోట పనులలో వారు నిమగ్నులయ్యేవారు. ఆ సమయంలో మిత్రులు వచ్చి పూలను మెచ్చుకునేవారు. బహుమానంగా పూలు పట్టుకుపోయేవారు. కబుర్లు చెప్పి మొక్కలు పట్టుకుపోయేవారిని చూసి మాలి హాలుడు చిరాకు పడేవాడు. తరుణంలో వచ్చే మిత్రులకు కొబ్బరి నీరు లభించేది. దాన్ని అతిథులు మెచ్చుకున్నప్పుడు నీరజ నా చెట్టు కాయలదే అనేది. అందుచేతే అంత బాగుంది అనేవాళ్ళు వారు. ఆ రోజులను తలుచుకుంటూ నీరజ ఆవేదన చెందసాగింది. ఎవరో లాగేసుకున్నట్టుగా ఆ రోజులు ఆమెకు అందకుండా పోయాయి. 10 ఏళ్ల పాటు ఆమె అవిరళమైన ఆనందం అనుభవించింది. ఆ ఆనందానికి కలిగిన మొదటి విఘ్నం వాళ్ల కుక్క డాలీ చనిపోవడం. అది మొదట ఆదిత్యుడి కుక్క. అతని పెళ్ళైనాక డాలీ తన కొత్త యజమానురాలికే హెచ్చుగా మాలిమై నీరజ బయటికి వెళ్ళేటప్పుడు తన ఆక్షేపణ తెలిపి ఆమె రాక కోసం ఆత్రంగా నిరీక్షించేది. అలాంటి డాలీ ఒకనాడు తన తలను యజమానురాలి ఒడిలో పెట్టుకుని ప్రాణం విడిచింది. డాలీ మరణంతో నీరజ దృఢ విశ్వాసం ఒకటి భగ్నమైంది. ప్రేమ విధిని సైతం జయిస్తుంది అని ఆమె విశ్వాసం. ఇలాంటివి ఇంకెన్ని జరుగుతాయో అనే సంశయం ఆమెలో ప్రవేశించింది. నీరజకు పిల్లలు కలగరని అందరూ నిరాశ చేసుకున్నాక ఆమె గర్భవతి అయి మాతృత్వంతో పొంగిపోయింది. కానీ ప్రసవం సక్రమంగా కాలేదు. ఆపరేషన్ చేయాల్సి వచ్చింది. పెద్ద ప్రాణాన్ని కాపాడడానికి చిన్న ప్రాణాన్ని బలి చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత నీరజ మంచంలోనే ఉండిపోయింది. తోట పనిలో ఆదిత్యుడికి సహాయం చేయడానికి అతని దూరపు బంధువైన సరళ రావడం నీరజను చాలా బాధించింది. మాలీల చేత పనిచేయిస్తూ సరళ తోటలో కనిపించినప్పుడల్లా నీరజ తన దుర్బల స్థితిని తిట్టిపోసుకునేది. తూర్పు తెల్లవారుతూనే తోట పని ఆరంభమవుతుంది. పని పూర్తి కాగానే మడుగులో ఈతలు కొట్టి చెట్ల కింద అరిటాకుల్లో భోజనాలు చేస్తారు. కూలీలు కూడా చింత చెట్టు కింద అటుకులు, పెరుగు, మిఠాయి తింటూ కబుర్లు చెప్పుకుంటారు. గ్రామఫోను దేశవాళీ పాటలు, విదేశీ పాటలు పాడుతుంది. తర్వాత సాయంకాలపు పని సాగుతుంది. ఇప్పుడు నీరజకు వీటిలో ఆనందం ఏమీ లేదు. ఆమె అంతరాత్మే పూర్తిగా మారిపోయింది. తనలో కలిగిన ఈ మార్పు తలుచుకుంటే ఆమెకే సిగ్గుగా ఉండేది. కానీ దాని నుంచి బయటపడే శక్తి ఆమెకు లేదు. తన మనస్థితిని తన భర్త తెలుసుకుంటాడని, తన బుద్ధి కుళ్ళిన పండులాగా అయిపోయిందని అతను గ్రహిస్తాడని ఆవిడ భయం. మధ్యాహ్నపు గంట కొట్టగానే మాలీలందరూ వెళ్ళిపోయారు. తోట నిర్జనమైంది. నీరజ దాన్ని చూస్తూ అలాగే ఉండిపోయింది. నీరజ, రోష్ని అని కేకపెట్టింది. ఆయా వచ్చింది. ఆమె నడికారు మనిషి. లోకం పట్ల శత్రుత్వం వహించినట్టు నీరజను ప్రతి ఒక్కరి నుండి, ఆదిత్యుడి నుంచి కూడా కాపాడడానికి కంకణం కట్టుకున్న దానిలాగా కనపడుతుంటుంది. ఆయాను కూర్చోమని నీరజ కబుర్లు ప్రారంభించింది. తెల్లవారుజామున తలుపు చప్పిడైంది. ఆయన సరళతో తోటలోకి వెళ్ళారా? ఆయా రెండింటికి జవాబు చెప్పలేదు. పోనిస్తూ అన్నట్టు చెయ్యూపింది. నేను పొద్దునే లేచి ఆ వేళకే తోట పని ప్రారంభించేదాన్ని.
ఎంతో కాలం కూడా కాలేదు అంది నీరజ. ఆయాకు జవాబు చెప్పడానికి ఇందులో ఏమీ లేదు. అయినా ఆమె ఉండబట్టలేని దానిలాగా ఆవిడ లేకపోతే తోటంతా ఎండిపోతుంది కామాలు అనేసింది. ప్రతి ఉదయము న్యూ మార్కెట్కు పూలు పంపేదాన్ని. ఇవాళ కూడా పూలు వెళ్ళాయి. బండి చప్పుడు వినపడింది. ఇప్పుడు పూలు పంపే పని ఎవరు చూస్తున్నారు రోషిని? ఆయా మూతి బిగించింది. సమాధానం అనవసరం. ఏవైనా చెప్పు. నేనిక్కడ ఉన్నంతకాలము ఒక్క మాలి కూడా తోక జాడించలేదు. ఆ రోజులు పోయాయి. ఇప్పుడు వాళ్ళు 2 చేతులా దోచేస్తున్నారు అంది ఆయా. నిజంగానా? మరేమిటి? యజమాని అటు పోగానే దొడ్డిదారిన అందరూ వ్యాపారం సాగిస్తారు. పూలన్నీ మార్కెట్కి ఎక్కడ చేరుతున్నాయి? ఆ మాట యజమానితో చెప్పరాదు? చెప్పి చీవాట్లు తినడానికా? ఇదంతా నీదేగా, నువ్వే చెప్పరాదు అంది ఆయా. పోనీలే కొంతకాలం ఇలాగే జరగని. ఎప్పుడో ఒకప్పుడు కుళ్ళు అదే బయటపడుతుంది. నువ్వేమీ అనకు అంది నీరజ. ఇది మాత్రం నిజం అమ్మాయి. ఆ మాలి హాలుడు బొత్తిగా పనికి మొండికేస్తున్నాడు. ఆయాకు హాలుడి మీద అసలు కోపం నీరజ వాడి పట్ల చాలా ఆదరంగా ఉంటుందని. మాలి తప్పు కాదులే. కొత్త యజమానురాలితో వేగలేకుండా ఉన్నాడు. వాళ్ళు ఎన్నో తరాలుగా తోట పని చేస్తున్న వాళ్ళు. ఈవిడగారు పుస్తకాలు చదువుకుని వచ్చింది. ఆవిడ పెత్తనం వీళ్ల మీదనా? ఆవిడ చేసే అర్థం లేని ఆజ్ఞలను వాడు పాలించడు. నాతో వచ్చి ఫిర్యాదు చేస్తాడు. నీకెందుకు, నువ్వు ఊరుకో అంటుంటాను అంది నీరజ. మన యజమాని వాణ్ణి పంపేయబోయాడు అంది ఆయా. ఎందుకు? ఎవరితో ఆవు లోపలికి వచ్చి చెట్టు మీద పడి తింటుంటే వాడు దాన్ని చూస్తూ నిర్లక్ష్యంగా బీడీ కాల్చుకుంటున్నాడు. యజమాని వచ్చి ఆవును తరిమేవేంటి అంటే, ఆవు నన్ను తరిమేస్తుంది, నా ప్రాణాలు నాకు తీపి అన్నాడు. నీరజ నవ్వుతూ, వాడి మాట ధోరణి అంతా. వాడికి నేనే పని నేర్పాను తెలుసా అంది. నిన్ను చూసే యజమాని వాడిని సహిస్తున్నాడు, కానీ వాడు కాస్త మితిమీరుతున్న మాట నిజం అంది రోషిని. చాలే ఊరుకో రోషిని. ఆవును తరమకుండా చూస్తూ ఉండడం వాడికి ఎంత బాధ కలిగించి ఉంటుందో నీకు తెలీదు. అదిగో హాలుడు పోతున్నాడు, పిలు. ఆయా పిలవగానే లోపలికి వచ్చిన హాలుణ్ణి, కొత్త హుకుం లేక ఏమన్నా జారీ అయినాయా అని నీరజ అడిగింది. కొల్లలు, వాటిని చూసి నవ్వాలో ఎడవాలో తెలీదు అన్నాడు హాలుడు. మల్లికి వాళ్ల పాత ఇల్లు పడగొడుతున్నారు. ఆ ఇటుక మొరం తెచ్చి చెట్ల కింద వేయమని సరళ అందిట. పగటి వేళ్లకు చెట్లకు వేడి తగులుతుందంటే విన్నది కాదుట. అయ్యగారితో ఫిర్యాదు చేస్తే నోరు మూసుకోమన్నట్ట. నన్ను వెళ్ళిపోని బౌద్ధి, ఇక నేను భరించలేను అన్నాడు హాలుడు. చివరకు వాడి చేత సరళ తుక్కు మోయించింది. వాడేమన్నా కూలివాడా? ప్రస్తుతం వెళ్ళు. ఈసారి దీదీమణి నీ చేత తుక్కు మోయించాలని చూస్తే నేను వద్దనానని చెప్పేయి. నిలబడే ఉన్నావు అంది నీరజ. హాలుడు బుర్రగొక్కుని తమ పెద్ద ఎద్దు పోయిందని ఇంటి నుంచి వార్త వచ్చిందని చెప్పాడు. శుద్ధ అబద్ధం, అది నిక్షేపంలా తిరుగుతోంది. ఇందా ఈ 2 రూపాయలు తీసుకుని నోరు మూసుకుని పదా అంటూ నీరజ బల్ల మీద ఉన్న ఇత్తడి పెట్టెలోంచి 2 రూపాయలు ఇచ్చింది. మా ఆవిడకు పాత చీర ఒకటి ఉంటే మీ దయ అన్నాడు. నీరజ ఆయాను దండం మీది ఢాకా చీర తీసి వాడికి ఇమ్మంది. దాన్ని ఇవ్వనని, కావలిస్తే మిల్లు చీర ఇస్తానని, హాలుడు అట్లే పేచి పెడితే అయ్యగారితో చెప్తానని ఆయా అంది. హాలుడు ఏడ్చి రాగాలు పెట్టి ఢాకా చీర మొహాన వేయించుకొని ఆ చీరను మూటగట్టడానికి ఒక తువాలా కూడా తీసుకుని మరీ వెళ్ళాడు. ఆదిత్యుడు రోజు నీరజకు పూలివ్వకుండా బయటికి వెళ్ళేవాడు కాడు. కానీ ఇవాళ మొదటిసారి అలా వెళ్ళాడు. నీరజ చాలా నొచ్చుకుని తాను చివరికి చెత్తకుప్ప మీదికి పోవడం ఖాయం అనుకుని బాధపడింది. ఇంతలో సరళొచ్చింది. ఆయా మూతి విరుచుకుని గది నుంచి వెళ్ళిపోయింది. ఆమె చేతిలో ఆర్కిడ్ పుష్పం ఉంది. దాని రెక్కలు తెల్లగాను, వాటి అంచులు నీలంగానూ ఉన్నాయి. సరళ సన్నని ఎత్తైన మనిషి. శరీర ఛాయ నలుపు. ఆమె కళ్ళు పెద్దవి, కాంతివంతమైనవి. వాటిలో దయ ఉంది. ఆమె ముతక ఖద్దరు చీర కట్టుకుని వదులుగా జడవేసుకుంది. సరళ ఆ పుష్పాన్ని తన మంచం ముందు పెడుతుంటే నీరజ దాన్ని ఎవరు తెమ్మన్నారు అని అడిగింది. ఆదిత్యదా. ఆయన ఎందుకు రాలేకపోయారు అని అడిగింది నీరజ. ఫలహారం చేస్తూనే అర్జెంటుగా న్యూ మార్కెట్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది అంది సరళ. కొంప మునిగిందా అని అడిగింది నీరజ. నిన్న రాత్రి ఆఫీస్లో దొంగలు పడి కొంత డబ్బు కాజేశారట అంది సరళ. నా కోసం 5 నిమిషాలు ఆలస్యం చేయకూడదా అంది నీరజ. రాత్రల్లా బాధపడి తెల్లవారుజామునే కాస్త కన్నుమూసావు. వాకిల్ దాకా వచ్చి వెనక్కు తిరిగాడు. మధ్యాహ్నానికల్లా తాను తిరిగి రాకపోతే దీన్ని నీకు ఇమ్మన్నాడు అంది సరళ. ప్రతిరోజు భర్త తెచ్చి ఇచ్చే పూల కోసం నీరజ ఆత్రంగా ఎదురుచూస్తుంది. ముఖ్యం పువ్వు కాదు, అతని చేతి మీదుగా ఇవ్వడం. కొళాయిలో వస్తే గంగోదకానికి కూడా పవిత్రత లేదు. నీరజ ఆ పువ్వును తృణీకరించి తోసిపారేసి, దీనికి మార్కెట్లో ఎంత ధర వస్తుందో తెలీదా? అక్కడికి పంపు,
ఎందుకు డబ్బు వృధా చేయడం అంది రుద్ధస్వరంతో. సరళ ఆమెను అర్థం చేసుకుంది. ఏమైనా అంటే ఆమె అసంతృప్తి మరింత రెచ్చిపోతుంది. అందుచేత సరళ మాట్లాడలేదు. సరళ వెళ్ళిపోతుండడం చూసిన నీరజ, చూడు ఈ ఉదయం ఏం చేశావు అని అడిగింది. ఆర్కిడ్ పొదరింట ఉన్నాను అంది. ఎందుకు చీటికి మాటికి అక్కడికి పోతావు అంది నీరజ. కొత్త ఆర్కిడ్లు నాటమని ఆదిత్య చెప్పాడు అన్నది. ఆ పని నీ వల్ల ఏమవుతుంది? హాలుని చేయమనలేకపోయావా? వాడు నా దగ్గర నేర్చుకున్నాడు. ఈ ప్రశ్నకు సమాధానం లేదు సరళ నుంచి. నీరజ చెప్పింది సరిగ్గా చేసే హాలుడు సరళ చెప్తే చేయడు. ఒక యజమానురాలి పట్ల అవమానకరంగా ప్రవర్తిస్తే ఇంకొక యజమానురాలికి ఆనందం అని వాడికి తెలుసు. నీరజ పరిస్థితి అర్థం చేసుకుని సరళ దీన్ని ఓర్పుగా సహించింది. 10 ఏళ్ల పాటు వాత్సల్యంతో చూసుకున్న తోట ఇప్పుడు నీరజకు దూరమైపోయింది. కిటికీ మూసేయ్ అంది నీరజ. సరళ కిటికీ మూస్తూ, నీకు నారింజ పళ్ళ రసం తెస్తాను అంది. నువ్వేమీ తేనవసరం లేదు, వెళ్ళు అంది నీరజ. నువ్వు మకరధ్వజం తీసుకునే వేళ అయింది అన్నది సరళ. నాకు మకరధ్వజం అక్కర్లేదు. తోటలో నీకు ఇంకేమేం పనులు చెప్పారు అంది నీరజ. గులాబీలు నాటమని చెప్పారు అంది సరళ. భలే తరుణం. ఆయనకి ఈ సలహా ఎవరిచ్చారు? గులాబీలకు మహా గిరాకీగా ఉంది. వర్షాలు వచ్చేలోగా సాధ్యమైనన్ని గులాబీలు నాటాలన్నాడు. నేనొద్దన్నాను. ఓహో, వద్దన్నావు కదా, మాలి హాలుని పిలు అంది. హాలుడొచ్చాడు. నీరజ గద్దిస్తూ, గులాబీలు నువ్వే ఎందుకు నాటలేదు? చేతులు నొచ్చుతాయా? అంతకంతకు నాజుకు ఎక్కువవుతుందే. దీదీమణి నీ కింద అసిస్టెంటా? అయ్యగారు తిరిగి వచ్చేలోగా సాధ్యమైనన్ని గులాబీలు నాటు. ఇవాళ నీకు ఆట విడుపు లేదు. ఇసుక బూడిద కలిపి మడుగు కుడిగట్టు మీద పాదులు తయారు చేయి అంది. నాటిన మొక్కలు ఆమెకు కిటికీలో నుంచి కనిపిస్తాయి. హాలుడు తప్పించుకునే దారి లేదు. వాడు వెకిలి నవ్వొకటి నవ్వి, ఇదిగోనమ్మా, కటకంలో ఉండే హీరసుందర మైత్రి తయారు చేసిన ఇత్తడి గిన్నె పూజించడానికి పసందుగా ఉంటుంది అంటూ గిన్నెను బల్ల మీద పెట్టి పూల కుండీలోని పూలు అందులో అమర్చసాగాడు. ఖరీదెంత అని అడిగింది నీరజ. ఇంకా నయం, తమరి దగ్గర ఖరీదు పుచ్చుకుంటానా? పేదవాణ్ణి కావచ్చు, కానీ నీచుణ్ణి కాదు. నాకున్నదంతా తమరిచ్చింది కాదట అన్నాడు హాలుడు. వాడు పూలు అమర్చడం పూర్తి చేసి నీరజకేసి తిరిగి, మా మేనకోడలి పెళ్ళని తమరికి చెబితేనే మురుగుల మాట మర్చిపోకండి బౌద్ధి. నేను దానికి ఇత్తడి మురుగులు పెడితే అందరూ తమరిని ఆడిపోసుకుంటారు. కామందుల ఇంటి మాలి ఇలాంటి పని చేశాడేమిట్రా అని అన్నాడు. మరేం భయం లేదు, పనిలోకి వెళ్ళు అంది నీరజ. హాలుడు వెళ్ళాడు. నీరజ పక్కకు ఒత్తిగిలి పడుకుంది. మూలుగుతోంది. తన మనస్తత్వం హాలుడి స్థాయికి దిగజారింది. శరీరం దెబ్బతింటే తిన్నది, మనసు కూడా మంచాన పడిందేమిటి? హాలుడు తనని గురించి ఏమనుకుంటున్నాడో ఆమెకు తెలుసు. ఆ వెధవ పితూరీలు చెప్పి బహుమానం సంపాదించుకున్నాడు. వాణ్ణి పిలిచి ముక్క చీవాట్లు పెడదామనిపించింది, కానీ అందుకు తగిన మనోబలం ఆమెలో లేకపోయింది. పోనీలే అనుకుంది. మరికొంచెం సేపటికి ఆదిత్యుడి దాయాది రామేన్ వచ్చి, వదిన, అన్నకు పని తీరట్లేదట, ఏ హోటల్లోనో భోంచేసి ఆలస్యంగా వస్తానని చెప్పమన్నాడు అన్నాడు. నీరజ నవ్వి, ఇక్కడికి పరిగెత్తుకు రావడానికి నీకు వంక దొరికింది, ఆఫీస్ కురాడేమైనాడు అంది. నీకన్నా మరో వంకేం కావాలి వదిన అన్నాడు. నీ కవిత్వమంతా నా మీదెందుకు? నీ మాలిని నిమ్మతోటలో ఉంది, వెళ్ళి చూడు. ముందు వనలక్ష్మిని అర్చించిన తర్వాత కదా మాలిని ఆరాధించేది అంటూ అతను ఒక కథల పుస్తకం జేబులోంచి తీసి నీరజకు ఇచ్చాడు. అశ్రుమాల, దీనికోసమే చూస్తున్నాను. నీ మాలిని నీ కంఠాన్ని శాశ్వతంగా అలంకరించుగాక అంది నీరజ. నిజం చెప్పు వదిన, ఇవాళ సరళతో పోట్లాడావా అన్నాడు అతను. ఎందుకట్లా అడిగావు? మడుగు దగ్గర మెట్ల మీద మౌనంగా కూర్చుని ఉంది. సరళ అలా చేతులు కట్టుకుని కూర్చోగా ఎన్నడూ చూడలేదు. ఏమిటి ఆలోచిస్తున్నావు అంటే, వడగాలికి కొట్టుకుపోయే ఎండుటాకులను గురించి అంది. ఇంకాస్త అర్థమయ్యేటట్టు చెప్పమంటే, ప్రతిదీ మాటల్లో చెప్పడం సాధ్యం కాదంది. ఎవరి మాటలో గాయపరిచాయి అన్న పద్యపాదం జ్ఞాపకం వచ్చింది. మీ అన్నగారి మాటలేమో అంది నీరజ. అసంభవం. అన్న మాలిల మీద ఎగరవచ్చు, పువ్వుల జోలికి పోడు. అది పోనీ గాని, నేను నిన్నొకటి అడగాలి, కాదనకు. నువ్వు సరళను పెళ్ళాడాలని నా కోరిక. కన్యోద్ధరణ మహాపుణ్యం అన్నది నీరజ. నాకు పుణ్యమైతే వద్దు గాని ఆ పిల్ల కావాలి, మనస్ఫూర్తిగా చెప్తున్నాను అన్నాడు అతను. అయితే చిక్కేమిటి? ఆమెకిష్టం లేదా? నేను అడగలేదు. ఆమె నా స్వప్న సమభాగిని, జీవిత సమభాగిని కాదు. నీకు చెప్పానే. అలా ఎందుకై తీరాలి? నేను చచ్చేలోగా మీ ఇద్దరికీ పెళ్లి జరగాలి. లేకపోయిందో దయ్యమై మిమ్మల్ని అందరినీ కాల్చుకు తింటాను అన్నది నీరజ.
ఆవిడ ఈ మాట ఉద్రేకంతో అనడం చూసి రామేన్ బిత్తరపోయాడు. వదినా, బంధుత్వంలో నువ్వు పెద్ద అయినా వయసులో నేనే పెద్ద. ఏ విత్తు ఏ గాలికి ఎక్కడ పడి మొలుస్తుందో చెప్పలేం. మొలకెత్తాక దాన్ని పీకడానికి సాహసించరాదు అన్నాడు. నీ సోది నాకొద్దు. నేను పెద్దదాన్ని. పెళ్లి చేసుకోమని సలహా ఇస్తున్నాను. ఫాల్గుణ మాసంలో ముహూర్తాలున్నాయి అన్నది నీరజ. నా పంచాంగంలో ఏడాదికి 365 రోజులు ముహూర్తాలే. ముహూర్తం ఉన్నా ముడిపడే దారి లేదు. ఒకసారి జైలుకి వెళ్ళాను. మళ్ళా వెళ్లే దారిలోనే ఉన్నాను అన్నాడు. ఈ కాల పిల్లలు జైలుకు జడుస్తారా అంది నీరజ. ఏమో, కానీ జైలు దారి పెళ్లికి దారి కాదు. ఆ దారిన వధువును వెంట నడిపించుకుపోయే కన్నా హృదయపీఠం ఎక్కించుకుపోవడం మేలు. ఆమెను శాశ్వతంగా నా హృదయంలోనే ఉండని అన్నాడు. సరళ లోపలికొచ్చి హార్లిక్స్ గ్లాస్ బల్ల మీద పెట్టి వెళ్ళిపోతుంటే నీరజ ఆమెను ఆగమని 15 ఏళ్ల వయసులో ఉన్న సరళ ఫోటో ఒకటి తీసి రామేన్కు చూపి, ఇందులో కన్నా సరళ ఇప్పుడు ఇంకా ఆకర్షణీయంగా ఉంది కదూ అంది. ఇంతకు ముందు ఒక సరళ ఉందా ఏమిటి? నాకు ఇప్పటి సరళ మాత్రమే తెలుసు అన్నాడు అతను. ఇప్పుడు ఆమె హృదయ వికారాలు అగమ్యమైనవి అన్నది నీరజ. సరళ మళ్ళా లేవబోయింది. నీరజ ఆమెను పోనివ్వక, ఈమెలో నీకు మరీ నచ్చిందేమిటి అని రామేన్ను అడిగింది. మొత్తం అంతాను అన్నాడు అతను. ఆ కళ్ళు చూడు, ఎంత లోతైన చూపో. ఆమెను వేలం వేస్తావేమిటి వదినా? అసలే నాకు ఆమె అంటే వెర్రి అన్నాడు రామేన్. ఆమె చేతులు చూడు, ఎంత అందంగా నాజుగ్గా ఉన్నాయో అన్నది నీరజ. సరళ లేచి వెళ్ళిపోతుంటే రామేన్ ఆమె దారికి అడ్డు తగిలి, నా మాట చెల్లిస్తానంటే గాని వెళ్ళనివ్వను అన్నాడు. ఏమిటది అని సరళ అడిగింది. రేపే పూర్ణిమ. ఈ తిరుగుబోతులు నీ తోటలోకి రాని. చెప్పాలంటే ఎంతైనా ఉందిగా అనే మాటలు వృధా. నిన్ను చూడాలని నా కళ్ళు తహతహలాడుతున్నాయి. బిచ్చగాడికి ముష్టి దొరికినట్లుగా ఇవాళ కొద్దిసేపు కనిపించావు. ఈ సాయంకాలం తోటను కూడా నా కళ్ళకు విందు చేయి అన్నాడతను. సరే రా అన్నది సరళ. రామేన్, మరి వస్తా వదినా అన్నాడు. వదినతో పని తీరిపోయిందిగా, ఇహ పద అన్నది నీరజ. రామేన్ వెళ్ళిపోయాక నీరజ కళ్లకు చేతులు అడ్డుపెట్టి పడుకుంది. ఇటువంటి ప్రణయఘట్టాలు ఆమెకు కూడా అనుభవమే. ఆమె ఆదిత్యుడితో సామాన్య స్త్రీలాగా కాపరం చేయలేదు. 10 ఏళ్ల పాటు వాళ్ల జీవితం ప్రేమతో తొణికిసలాడింది. ఆమెను అతను సాకి అనేవాడు. నువ్వు లేకపోతే ఈ తోట ఉత్త పూల దుకాణమై ఉండేది. నువ్వు నా దేవతవై దీన్ని స్వర్గధామం చేశావు అనేవాడు. ఆ సన్నివేశాలన్నీ ఆమెకిప్పుడు స్ఫురణకొచ్చాయి. యవ్వనం ముగియక ముందే దాని సౌరభం పోయింది. గతకాలంలో ఆమెకు పోటీ లేదు. ఆమె ఎలాంటి భయాలను ఎరగదు. విశృంఖలంగా రాజ్యం ఏలింది. కానీ ఇప్పుడు ఏ నీడను చూసినా ఆమెకు భయమే. ఆత్మవిశ్వాసం పోయింది. నిజానికి సరళ ఏ తాహతూ లేని మనిషి. కానీ ఆ సరళ అంటే కూడా నీరజకు అనుమానము, భయము. 10 ఏళ్ల పాటు ఆనంద దోళికల్లో ఊగిన మనిషికి ఎలాంటి దుస్థితి. చూడు రోషిని, మీ యజమాని నన్ను తన హృదయానందం అనేవారు. హృదయం ఉంది కానీ ఆనందం పోయింది అన్నది నీరజ ఈరోజు. రాత్రల్లా నీకు నిద్ర లేదు, పడుకు నిద్రపో, కాళ్ళు పడతాను అంది ఆయా. ఇవాళ రాత్రి ఇంచుమించు పూర్ణిమే. ఇలాంటి రాత్రులు సాధారణంగా నిద్రపోయేదాన్ని కాదు. ఇప్పుడు కావాలన్నా రాదు దిక్కుమాలిన నిద్ర అంది నీరజ. మాట్లాడక పడుకో, నిద్ర అదే వస్తుంది. వాళ్ళు వెన్నెలలో విహారాలు చేస్తారు కదూ అంది నీరజ. విహారాలు చేయడానికి వాళ్ళకి టైం ఎక్కడిది అంది ఆయా రోషిని. కారు చప్పిళ్లాగుందే, చేతి అద్దమేది? పూల కుండీల నుంచి పెద్ద గులాబీ ఆ కిటికీ తెరిచి నువ్వు వెళ్ళిపో. ఆయా వెళ్ళిపోయింది. 3 గంటల గంట మోగింది. కూలీలు మళ్ళీ పనిలోకి వచ్చారు. ఆదిత్యుడు తన చేతులలో పచ్చని గడ్డి పూల గుత్తులు పట్టుకుని గదిలోకి వచ్చి వాటిని ఆమె పాదాల వద్ద పరిచి పక్క మీద కూర్చుని ఆమె చేతులు తీసుకుని నొక్కుతూ, ఇవాళల్లా నన్ను చూడనే లేదు నీరు అన్నాడు. నీరజ దుఃఖం అణచుకోలేక ఏడ్చింది. అతను ఆమె తడి చిక్కిళ్లను తాకుతూ, నా తప్పేమీ లేదని నీ అంతరాత్మకు తెలీదా అన్నాడు. ఎలా నమ్మను? ఆ రోజులు పోయాయి అన్నది నీరజ. గతం తలుచుకుని లాభం లేదు. నాకు నువ్వు అప్పుడు ఇప్పుడు ఒకటే అన్నాడు. ఇవాళ నాకేమో భయంగా ఉంది. నరాలు స్వాధీనంలో లేవు అన్నది. నీకు అసలు భయపడడం అంటే కాస్త సరదాలే. నన్ను అదరగొట్టడానికి ఆడవాళ్ళకు అలాంటి యుక్తులు సహజమే అన్నాడు. మగవాళ్లకు మరుపులాగా అన్నది నీరజ. మీరు మమ్మల్ని మరవరిస్తారు కూడానా అన్నాడు. ఆ మాట అనొద్దు. నా ప్రారంధం కొద్దీ నీకు బోలెడంత అవకాశం అన్నది. కానే కాదు. ఆనందంలో మరుపు సహజం కానీ కష్టాలలో మరుపు కాదు. నిజం చెప్పు, ఈ ఉదయం నువ్వు నన్ను మరవలేదు అన్నది నీరజ. ఇంకా నయం, నేను వెళ్ళిపోవాల్సి వచ్చింది. తిరిగి వచ్చిందాకా నా మనసులో లేదంటే నమ్ము అన్నాడు ఆదిత్య. ఆయా వచ్చి, బాబు, అమ్మాయికి ఉదయం నుంచి మందు లేదు, ఆహారము లేదు. ఇలా అయితే చాలా కష్టమే అని చేతులొప్పుకుంటూ వెళ్ళిపోయింది. ఆదిత్యుడు చివార్న లేచి
వాకిలి వద్దకు వెళ్ళి సరళ, సరు అని వేశాడు. ఆ పేరు చెవిలో పడగానే నీరజకు గాయాన్ని కెలిగినంత బాధ అయింది. సరళ వచ్చింది. ఇవాళ నీరుకి మందెందుకు ఇవ్వలేదు నువ్వు? రోజుల్లో ఆహారం కూడా లేదట అని ఆదిత్యుడు ఆమెను అడిగాడు. నీరజ అడ్డు తగిలి, ఆమెనెందుకు కోప్పడ్డం? ఆమె తప్పేమీ లేదు. నేనే తిననని మొండికెత్తాను. నన్నే కోప్పడు. నువ్వెళ్ళమ్మా సరళ, ఎందుకలా నిలబడి చీవాట్లు తింటావు అన్నది. పోవడమేమిటి? మందివని, హార్లిక్స్ ఇవ్వని అన్నాడు. పాపం రోజల్లా మాలీలతో పాటు పనిచేసి సతమతమయ్యేది చాలక నాకు నర్సుగా కూడా పనిచేసి చంపుతావా? రవంత జాలి ఉండద్దు? ఆయాన్ పిలు అంది నీరజ. నేను పిలుస్తాను అంటూ సరళ వెళ్ళిపోయింది. మందివ్వడానికి ఆయా వచ్చింది. ఆమె వెళ్ళేటప్పుడు ఆదిత్యుడు, సరళ దీదీని ఒకసారి రమ్మను అన్నాడు. సరళ దీది, అస్తమాను సరళ దీదియే, దాన్ని కాల్చుకు తినేస్తున్నావు అంది నీరజ. ఆమెతో పని ఉంది అన్నాడు. ముంచుకొచ్చే పనా అన్నది నీరజ. ఎంతోసేపు పట్టదు అన్నాడు. సరళ చిన్నపిల్ల, పనంతా అదే చేయకపోతే మాలి హాలుని పిలవరాదా అన్నది నీరజ. పనికి ఆడవాళ్లే తగు. తప్పనిసరి అయితే తప్ప మగవాడు పని చేయడు. ఆడది అలా కాదు. నిన్ను పెళ్ళాడి ఈ సూత్రం తెలుసుకున్నాను అన్నాడు ఆదిత్యుడు. దుర్విధి మూలంగా ఈ ఆడదానికి అలా పనిచేసే అవకాశం కాస్త పోయింది. అలాంటి విధిని ఏమన్నా పాపం ఉందా అన్నది నీరజ. సరళ వచ్చింది. ఆర్కిడ్ల పని పూర్తయిందా అని ఆదిత్యుడు అడిగాడు. అంతా అయిపోయింది అంది సరళ. గులాబీ అంట్లు మాలి పాదులు చేసి సిద్ధం చేశాడు అంది సరళ. పాదులా? వాటిని నేను ముందే తయారు చేశాను. ఆ పనిని హాలుడికి పురమాయించావా? ఇహ అయినట్టే అన్నాడు. నీరజ అడ్డం వచ్చి, సరళ, నాకు కాస్త నారింజ పళ్ళ రసం తెచ్చిపెట్టమ్మా, అందులో కొంచెం అల్లం రసము తేనె కలిపి పట్రా అంది. సరళ తల వంచుకుని వెళ్ళిపోయింది. నీరజ అతన్ని ప్రశ్నించసాగింది. అతను తెల్లవారుజామునే ఇవాళ కూడా లేచాడా? అలారం పెట్టుకున్నాడా? పలహారం మామూలు చోటే జరిగిందా? 2 కుర్చీలు ఎప్పుడూ ఉండే చోటే ఉన్నాయా? 2వ కుర్చీ ఎందుకు ఖాళీగా ఉంచడం? సరళను కూడా పలహారానికి పిలవకూడదు? ఇలా అడిగి అడిగి ఆమె సరళను రామేన్కిచ్చి పెళ్లి చేయరాదా అని అడిగింది. నేనేమన్నా పెళ్ళిళ్ళ పేరైనా అన్నాడు అతను. నవ్వుల కనడం లేదు నేను. పెళ్ళి కావలసిన పిల్లే కదా, ఇంత మంచి సంబంధం ఎక్కడ దొరుకుతుంది అంది నీరజ. వధూవరుడు ఉన్నమాట నిజమే, కానీ హృదయం ఉన్నది లేంది నేను వాకపు చేయలేదు. ఈ విషయంలోనే ఏదో కాస్త పేచీ ఉన్నట్లుంది. నువ్వు తలుచుకుంటే అన్ని సందేహాలు విచ్చిపోతాయి అన్నది నీరజ. పెళ్ళాడేది వాళ్ళు, నన్నేమిటో తలుచుకోమంటావేమిటి? నువ్వే పోని ప్రయత్నించరాదు అన్నాడు ఆదిత్యుడు. ఆ పిల్ల కళ్ళు కొద్ది రోజుల పాటు మొక్కల నుంచి వేరు చేస్తే అవి తిరగవలసిన వైపు తిరుగుతాయి అంది. కళ్ళల్లో ప్రేమజ్యోతి వెలిగిన నాడు ప్రపంచంలో ఇంకేదీ కనపడదు. ఆ చూపులు ఎక్స్రేలాగా అన్నిట్లోంచి దూసుకుపోతాయి అన్నాడు ఆదిత్యుడు. వాళ్ల పెళ్లి ఇష్టం లేకనే ఈ డొల్లు మాటలు అంది నీరజ. సరిగ్గా కనిపెట్టావు. సరళ వెళ్ళిపోతే తోటయంగానూ లాభనష్టాలు బేరీజు వేసుకోక తప్పదు. ఏమిటిది, బాధ ఎక్కువైందా? ఏమీ లేదు అన్నది నీరజ. అతను వెళ్ళిపోవడానికి లేవడం చూసి నీరజ, ఆర్కిడ్ల పొదరిల్లు మన పెళ్లి కాగానే కట్టాం, మర్చిపోయావా? అందులో మనం రోజు పనిచేసి ఈ స్థితికి తెచ్చాం. అది ఇలా ధ్వంసమైపోతుంటే నీకు చీమ కుట్టినట్టయినా లేదా అని అడిగింది. ఆదిత్యుడు విస్మయంతో, ఏమిటి నువ్వనేది? దాన్ని ధ్వంసం ఎందుకు కానిస్తాను అని అడిగాడు. సరళకు తోట పని ఏం తెలుసు అంది నీరజ. సరళకేమీ తెలీదా? ఏం అలా అంటున్నావు? వాళ్ళ మామయ్య గారి తోటలోనే కదా నేను తర్ఫీదు తీసుకుంది. ఆయన మా పిన్నిని పెళ్ళాడాడు. ఆయనే నన్ను పెంచి పెద్దవాడిని చేశాడు. ఆయనకు తోట పనిలో కుడిభుజంగా ఉండేది సరళ అన్నాడు. నువ్వేమో ఎడంభుజంగా ఉండేవాడివి కాబోలు అంది నీరజ. అవును, కానీ నాకు కాలేజీ చదువు ఒకటి ఉండేది. సరళకు వాళ్ళ మామయ్య దగ్గరే చదువాయే. ఈ పిల్ల హస్తవాసి ఎటువంటిదో కానీ ఆ మామయ్య ఆ తోటలోనే దివాలా తీశాడు. అందుకే నాకు భయం అంది నీరజ. ఇవాళ ఇటువంటి ధోరణిలో పడ్డావేమిటి నీరు? వాళ్ళ మామకు తోట పని తెలుసు, కానీ వ్యాపారం ఏమీ చేత కాదు. పూల పెంపకంలోనూ డబ్బు పెంపకంలోనూ ఆయన అందవేసిన చెయ్యి. ఆయన అందరూ మెచ్చుకునేవారు, ఎవరూ రోలీ ఇచ్చేవారు కాదు. ఈ తోట కొనడానికి ఆయన నాకు డబ్బిచ్చినప్పుడు ఆయన దివాలకు సిద్ధంగా ఉన్నాడని మాట మాత్రం కూడా ఎరగను. ఇంకా నయం, ఆయన బతికుండగానే అప్పు తీర్చగలిగాను అన్నాడు. సరళ నారింజ పళ్ళ రసం తెచ్చి అక్కడ పెట్టి వెళ్ళింది. నువ్వు సరళని ఎందుకు పెళ్ళాడలేదు అని నీరజ అతన్ని అడిగింది. నాకు ఆలోచనే కలగలేదు అసలు అన్నాడు ఆదిత్య. ఇంతేనా నీ కవితావేశం అన్నది నీరజ. నిన్ను చూసిందాకా నాలో కవితావేశం ఎక్కడిది? ఆ రోజుల్లో ఇద్దరం కూడా చిన్నవాళ్ళం. ఈనాటి నాగరికతలో జీవిస్తే ఏమై ఉండేదో మరి. సరళ అనాకారి కాదు, నిజం చెప్పు, నువ్వు ఆమెను ప్రేమించలేదా అని అడిగింది నీరజ. ప్రేమించకే?
అది సాధ్యమా? సరళ మామయ్య ఆమెను తోట పనిలో ముంచెత్తితే ఆమెకు పెళ్లి కూడా అవసరం ఉండదనుకున్నాడు. ఆయన పోయాడు. తోట అప్పుల వాళ్ల పాలైంది. నాకు కడుపు తరుక్కుపోయింది. సరళ గెంతుతూ కేరుతూ ఎలా ఉండేదో నీకు తెలుసుగా. ఇవాళ ఆమె కాళ్ళీడ్చుకుంటూ నడిచినా బెంబేలు పడిపోలేదు. ఆ పిల్ల ఒక్క నిట్టూర్పు విడవగా నేను చూడలేదు అన్నాడు. చాలు, సరళ గురించి బాగా చెప్పావు. లోకోత్తరమైన పిల్ల. అందుకనే ఆమెను వెళ్ళి బారాసాత్లో ఆడపిల్లల స్కూల్కి పెద్ద పంతులమ్మగా ఉండనీయమంటాను. వాళ్ళు మహా ప్రాధేయపడుతున్నారు అంది నీరజ. ఏకంగా అండమానుకే పంపితే పోలే అన్నాడు ఆదిత్య. వేళాకొళం కాదు, ఆమె ఏం చేసినా సరే, ఆర్కిడ్ల పని మాత్రం వద్దు అన్నది నీరజ. ఏమైంది అన్నాడు ఆదిత్యుడు. ఆమెకు ఆ పని తెలీదు, నేను చెప్తున్నాను అన్నది. నన్ను చెప్పని. సరళకు ఆర్కిడ్ల గురించి నాకంటే బాగా తెలుసు. వాళ్ళ మామయ్య వాటిలో ప్రత్యేక నిపుణుడు. ఆర్కిడ్లను ఆయన సిలబస్ నుంచి, జావా నుంచి, చీనా నుంచి సైతం తెప్పించాడు. ఇదంతా తెలిసింది కావడంతో నీరజ మరింత బాధపడింది. సరే, ఒప్పుకున్నాను. నాకన్నా కూడా ఆమెకు బాగా తెలుసు. కానీ ఆ ఆర్కిడ్ పొదరిల్లు మనిద్దరిది. అందులో మూడో మనిషికి చోటు లేదు. ఆ కాస్త మేర నాకు అంకితం చేస్తే మిగతా తోటంతా ఆమెకి ఇచ్చేసినా నేను ఒప్పుకుంటాను. ఇన్నేళ్ల తర్వాత ఆ కాస్తపాటి కోరదగనా, నేను మంచాన పడిపోయాను కదా అని అంటూ నీరజ వాక్యం పూర్తి చేయకుండానే ఏడవడం మొదలుపెట్టింది. ఆదిత్యుడు నిశ్చేష్టుడైనాడు. అకస్మాత్తుగా నిద్ర మేలుకున్నట్టు అయింది అతనికి. ఏం జరిగింది? ఈ కన్నీరు ఇప్పటికిప్పుడు పుట్టింది కాదు, చాలా కాలంగా తేరుకున్నది. తనకు తెలియకుండానే ఆమె హృదయంలో తుఫాను రేగుతూ ఉంది. సరళ తోటపని చూడవచ్చినందుకు నీరజ సంతోషించింది కదా అనుకున్నాడు. ఎందుకంటే ఏ తరుణంలో ఏ పూలమళ్ళు ఎలా వేయాలో సరళకు అద్భుతంగా తెలుసు. అతను చాలాసేపు మౌనంగా కూర్చుని, ఏడవకు నీరు, నన్నేం చేయమంటావో చెప్పు, సరళను తోటపని మాన్పించేయమంటావా అన్నాడు. నాకేమీ వద్దు, నీ తోట నీ ఇష్టం వచ్చినాడని పెట్టుకుంటావు, మధ్య నాకెందుకు అన్నదామె అతని చేతి నుంచి తన చేయి లాగేసుకుని. నా తోట నీది కాదా, మనం ఎప్పుడు వేరుపడ్డాం అన్నాడు. ప్రపంచమంతా నీదై ఈ గది మాత్రమే నాదైనప్పుడు ఓటికుండకు నాకు సరళకు పోలికేమిటి? నీకు నీ తోటకు సేవ చేసే శక్తి నాకెక్కడిది అంది నీరజ. ఇవాళ నీ మాటలు వింటుంటే నా నీరు మాట్లాడుతున్నట్టు లేదు, ఇంకెవరో మాట్లాడుతున్నట్టు అనిపిస్తోంది అన్నాడు ఆదిత్య. కాదు, నీ నీరుయే. ఇంతకాలం నన్ను అర్థం చేసుకోలేకపోయావు, అదే నాకు శిక్ష. మన పెళ్ళయ్యాక నీ తోట నీకు ప్రాణ సమానమని తెలియగానే నేనే ఆ తోట అయినట్టు భావించి నా జీవితం దానికి అంకితం చేశాను. అలా చెయ్యని పక్షంలో దానిపై కత్తిగట్టి నా సవితిలాగా చూసి బాధపడి ఉందును అన్నది. నువ్వు కానిది నాకేది లేదని నేనే ఎరుగుదునే అన్నాడు ఆదిత్య. ఆ మాటే అనొద్దు, ఇవాళ ఆ తోటలోకే మరొకరు అడుగుపెట్టారు, నువ్వు పట్టించుకోలేదు. నేనే నీ స్థితిలో ఉంటే అలాంటిది సహించి ఉండను అంది. ఏం చేసేదానివి అన్నాడు. చెప్పనా? తోట ధ్వంసమైనా సరే, వ్యాపారం దివాలా ఎత్తినా సరే, 10 మంది కూలీలను పెట్టి ఉందును గాని తోటలోకి మరొక స్త్రీని రానిచ్చి ఉండను. అందులోనూ నాకన్నా తోట పని తనకు ఎక్కువ తెలుసు అనే అహంకారం గల మనిషిని అసలు రానివ్వను. ఈ అహంకారంతో నేను రోజు కుళ్ళిపోవాల్సిందేనా? నేను నా సామర్థ్యం చూపలేని స్థితిలో చావు తప్ప నాకు ఇంకేం మిగిలి ఉంది? ఇలా ఎందుకు జరగవలసి వచ్చిందో చెప్పనా అంది. చెప్పు అన్నాడు ఆదిత్యుడు. నువ్వు నాకన్నా ఆమెను అధికంగా ప్రేమించడం చేత. ఈ సంగతి నా దగ్గర చాలా కాలం దాచావు. ఆదిత్యుడు చాలాసేపు తల చేతులతో పట్టుకుని మౌనంగా కూర్చుని, నీరు, నాతో 10 ఏళ్ళు కలిసి పనిచేసి కష్టసుఖాలు పంచుకున్నావు. అంతా అయ్యాక ఈ మాటలంటే నేను జవాబు చెప్పడానికి ఏమీ లేదు. నేను పోతున్నాను. నేనుంటే నీకు ఇంకా హాని. నాతో పని ఉంటే కబురు చెయ్యి అన్నాడు. తోటలో చంద్రోదయమైంది. సరళ మడుగు వద్దకు వెళ్ళింది. మెట్ల ఎగువగా ఉండే చెప్టా మీద కూర్చుని ఉంది. రామేన్ వచ్చాడు. ఆమె అనుమతితో ఆమె పక్కన కూర్చున్నాడు. రామేందా, జైలుకు వెళ్ళే మార్గమేమిటి అని సరళ ఆకస్మికంగా అడిగింది. ఇవాళ జైలుకు వెళ్ళడం ఎంత తేలికైపోయిందంటే వెళ్లకుండా మార్గమేమిటో చెప్పడం కష్టంగా ఉంది. తెల్లవాడి వేణువుతో సమ్మోహితులై అందరూ ఇళ్ళు వాకిళ్ళు వదిలి వచ్చేస్తున్నారు అన్నాడు రామేన్. నవ్వులు కాదు, నాకది ఒకటే విమోచన మార్గం కనిపిస్తోంది అంది సరళ. నీ బాధ ఏమిటో చెప్పు అన్నాడు రామేన్. సరళ చెప్పింది. ఈరోజు అపరాహ్నం ఆదిత్యుడు మాలిలు చేసే పని కూడా పట్టించుకోకుండా పరధ్యానంగా ఉండడం గమనించింది. చాలాసేపటికి అతను ఆమె ఉన్న చోటికి వచ్చి ఒక క్షణంపాటు ఏదో చెప్పబోయిన వాడిలాగా కనపడి ఇంకేదో అని తెంచుకు పారిపోయేవాడిలాగా వెళ్ళిపోయాడు. అతను ఏం చెప్పాలనుకున్నాడు అని రామేన్ అడిగాడు. ఒకసారి ఒక తోటను పోగొట్టుకున్నాను, మళ్ళీ నాకు అలాంటి అనుభవమే జరగబోతుంది
అని చెప్పాలనుకున్నాడు అంది సరళ. అదే జరిగితే నాకు జైలుకు వెళ్ళే స్వేచ్ఛ ఉండదు సరళ. నువ్వు రోడ్డు మీద దుమ్ములో పడి ఉంటే నేను శృంఖలాలు గలగలాడించుకుంటూ జైలుకి వెళ్ళను. ఈ వయసులో నేను పెద్ద మనిషి తరహా అలవర్చుకోక తప్పదులాగా ఉంది అన్నాడు. గడిచిన కొద్ది రోజులలో నేను మరొక విషయం తెలుసుకున్నాను. అది నీకు చెప్పాలి. మేము చిన్నతనంలో కలిసి పెరిగాము. అన్నా చెల్లెళ్ళలాగా కాదు, అన్నా తమ్ముళ్ళలాగా, మిత్రులలాగా. మధ్యలో విడిపోయాం, మళ్ళీ కలుసుకున్నాం. కానీ మా బంధంలో మార్పేమీ లేదు. ఉన్నట్టుండి మహాపరుషంగా నేను ఆడదాన్ని అనే విషయం నాకు తెలియజెప్పారు. నువ్వంతా చూస్తూనే ఉన్నావు. బౌద్ధికి నేనంటే ఎందుకు కోపమో మొదట నాకు అర్థమయ్యేది కాదు. ఆశ్చర్యపడ్డాను. కానీ బౌద్ధిలో రేగిన చిచ్చు జ్వాలలలో నా మనసులోని చీకటి కోణాలలోకి కాంతి ప్రవేశించి నా మనసు నాకు తెలియవచ్చింది. నే చెప్పేదేమిటో బోధపడిందా నీకు అంది. అట్టడుగున పడి ఉన్న నీ ప్రణయం పైకి తన్నింది అన్నాడు రామేన్. ఇప్పుడేం చేయాలి? నా నుంచి నేనే తప్పించుకుని ఎలా పారిపోను? నేనిక్కడ ఉన్నంతకాలం అపచారం వృద్ధి పొందుతూనే ఉంటుంది. అపచారం ఎవరికి? బౌద్ధికి. చూడు సరళ, నాకు ఈ శ్రీరంగ నీతులు సరిపడవు. మీ ఇద్దరు అన్యోన్యంగా పెరిగిన సమయంలో బౌద్ధి ఎక్కడుంది? అదేం మాట రామేందా? కోరికలతో హక్కులు ఏర్పడతాయా? అదిగాక ఆదిత్య మాట ఏమిటి? నిన్ను పడదోసిన కానీ అతన్ని పడదోయకుండా ఉంటుందా? దూరం నుంచి ఆదిత్యుడు, ఎవరది రామేన్? నిన్ను మీ బౌద్ధి పిలుస్తుందని ఆయా చెప్పింది, వెళ్ళు అంటూ అక్కడికి వచ్చాడు. రామేన్ వెళ్ళిపోయాడు. ఆదిత్యుడి మొహం చూసే సరళకు కడుపు తరుక్కుపోయింది. అతను నడి సముద్రంలో కొట్టుకునే చుక్కాని లేని పడవలాగా ఉన్నాడు. సరళ వెళ్ళిపోతుంటే ఆపాడు. చూడు సరళ, మనం చిన్నతనం నుంచి ఒకటిగా పెరిగాం. మన మధ్య ఉన్న సహజ బంధానికి ఏది గాని అవాంతరం వస్తుందని ఊహించగలమా? ఇవాళ మనిద్దరినీ చీల్చే ఉపద్రవం వచ్చి పడింది, నీకు తెలుసా అన్నాడు. నీకన్నా ముందుగానే తెలిసింది అన్నది సరళ. తట్టుకోగలవా సరళ అన్నాడు. తప్పదు అన్నది. నిన్ను నా నుంచి వేరు కానివ్వను. చాలా అన్యాయం, మహాదారుణం. అతడు పిడికిలి బిగించి ఎవరిపైకో లంఘించబోయిన వాడిలాగా కనిపించాడు. ఆమె అతని చేతిని తీసుకుని నిమురుతూ తనలో తాను మాట్లాడుకుంటున్నట్టుగా, న్యాయాన్యాయాల సమస్య ఏమీ లేదు. ముడి బిగుసుకున్న కొద్దీ బాధ జాస్తి అవుతుంది. ఎవరిని తప్పుపట్టడం అన్నది. కానీ నువ్వు చేసిన ద్రోహం ఏంటి? 10 ఏళ్ల పాటు నెత్తిన ఎక్కించుకుని పూజ చేసినందుకు ప్రతిఫలం ఈర్ష్య. దానికోసం మనం కలిసి గడిపిన 23 ఏళ్ల జీవితము తుడిచిపెట్టుకుపోవాలా అన్నాడు బాధగా. మన 23 సంవత్సరాల జీవితం మాటేమో కానీ ఇటీవల ఈర్ష్యకు కారణం ఏర్పడలేదా? ఆత్మవంచన చేసుకుని ఏం లాభం? నిజం ఒప్పుకోవాలి. మన మధ్య దాపరికాలు దేనికి? ఆదిత్యుడు ఆవేశంతో, ఇంకా దాపరికమేముంది? నువ్వు లేకపోతే నా జీవితం ఎడారే అని నా అంతరాత్మకు తెలుసు. నిన్ను నా నుంచి ఎవరు వేరు చేయలేరు అన్నాడు. ఆదిత్యదా, నా బాధను పెంచకు, శాంతంగా ఆలోచించని అన్నది సరళ. ఆలోచించేందుకేముంది? మన గతాన్ని తవ్విపారేసే ప్రపంచంలోనే లేదు. మన గతాన్ని తవ్విపారేసే పార ప్రపంచంలో లేదు. నీ మాటేమో కానీ నాకు అది సాధ్యమయ్యే పని కాదు. అతను సరళ పట్ల తనకు గల ప్రేమను స్పష్టం చేశాడు. ఇంతకాలంగా మొగ్గగా ఉండిపోయిన ఆ ప్రేమ ఈనాడు వికసించిందని, దాన్ని అణిచిపారేయడం పిరికితనమవుతుందని అన్నాడు. అతనిలా మాట్లాడిన కొద్దీ సరళ బాధ హెచ్చింది. ఆమె తన నిగ్రహాన్ని కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు గింజుకుని ఏం లాభం? రేపు ప్రశాంతంగా కూర్చుని ఆలోచిద్దాం అన్నది. ఒప్పుకున్నాడు. ఆమె చేతులు తన చేతులతో పట్టుకుని ఆమె మొహాన్ని చూస్తూ, ఎంత అందంగా ఉన్నావు సరళ, ఎంత అద్భుతంగా ఉన్నావు అన్నాడు. ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అతను ఆమెను వెంబడించలేదు. రామేన్ నీరజ గదివాకిట నిలబడి, నన్ను రమ్మన్నావా బౌద్ధి అన్నాడు. లోపలికి రా అన్నది నీరజ తన అశ్రులను అదుపు చేస్తూ. అతను ఆమె పక్క దగ్గరగా వెళ్ళి కూర్చున్నాడు. ఆమె అతనికి ఒక ఉత్తరం అందించింది. అది ఆదిత్యుడు రాసిన ఉత్తరం. ఇంతకాలంగా నాతో అన్యోన్యంగా ఉండి నన్ను సంశయించగలిగావంటే షాక్ తిన్నాను. నీతో తర్కించడానికి సిగ్గేసింది. నీకున్న మనస్థితిలో నేనున్నా ఏం చేసినా నీకు వృధా వ్యధ తప్ప మరేమీ ఉండదు. నీకున్న మనస్థితిలో నేను ఏమన్నా ఏం చేసినా నీకు వృధా వ్యధ తప్ప మరేముండదు. సరళను పని మానిపించాలని నీ కోరిక అని గ్రహించాను. గత్యంతరం లేదు కనుక పంపినా పంపేస్తాను. కానీ ఆమె మామకు నేను చాలా రుణపడి ఉన్నాను కనుక ఆమెకు దారి చూపడం నా విధి. బాగా ఆలోచించిన మీదట మన తోటకు అనుబంధంగా మొక్కల నర్సరీ ఒకటి మణిక్ తలాలో ఏర్పాటు చేసి సరళను నడపనిద్దామనుకుంటున్నాను. ఇదే ధోరణిలో చాలా రాశాడు. రామేన్ ఉత్తరం చదివి ఏమీ అనలేదు. ఏదో ఒకటి అను, నాదే తప్పంతా. కానీ నా మెదడు ఇలా ఎందుకు పుచ్చిపోయిందో మీరెవరు గ్రహించలేరా అంది నీరజ.
ఉద్రేకపడకు బౌద్ధి, జబ్బు హెచ్చుతుంది. హెచ్చని, నా శరీరంతో పాటే నా అదృష్టము మూలపడింది. నాలో నాకు నమ్మకం లేకనే నేను ఆయనను నమ్మలేకుండా ఉన్నాను. నా జీవితం శిథిలమైంది. నువ్వు మళ్ళీ ఎప్పట్లాగా సుఖంగా ఉంటావు అన్నాడు రామేన్. కళ్ళబుల్లి ఆశలతో నన్ను మభ్యపెట్టకు. డాక్టర్ అన్నమాట విన్నాను. అందుకే పోయిన నా ఆనందాన్ని అంతగా పట్టుకొని వేలాడుతున్నాను అంది. డాక్టర్ మాటే నిజమై నీ తుదిగడియల సమీపంలో ఉంటే ఒకప్పుడు ఏది తీసుకున్నావో దాన్ని ధారాళంగా ఇచ్చేయచ్చుగా. ఇంతకాలము నీకు లభించిన వైభవాన్ని ఎందుకు అవమానించటం అన్నాడు. నా గుండె పగిలిపోతుంది మరిది. నా చిహ్నంగా ఒక చిన్న దీపం ఇక్కడ వెలుగుతూ ఉంటే నిశ్చింతగా పోతాను. కానీ నేను పోయిన మరుక్షణం ఆ పిల్ల సరళ సమస్తము తన అధీనం చేసుకుంటుంది. అందుకే నాకు చావాలని లేదు అన్నది. ఉన్నమాట చెప్తాను, కోపడకు. ఇన్నాళ్ళు నీకు సమస్తము ఇచ్చిన వాడికి ఇవాళ నువ్వు అనుభవించలేనిది సంతోషంగా ఇవ్వలేవా? నీ ప్రేమ మీద ఈ మచ్చ దేనికి పడనిస్తావు అన్నాడు రామేన్. నీరజ వెక్కి వెక్కి ఏడిచింది. రామేన్ ఆమెను ఎడవనిచ్చాడు. దుఃఖం కాస్త చల్లారాక ఆమె లేచి కూర్చుని, నాకొక గురువుని చూసిపెట్టు రామేన్. లేక ఈ బంధాల నుంచి బయటపడలేక నేను యుగాల తరబడి ప్రేతాత్మగా ఉండిపోతాను. నన్ను రక్షించు అన్నది. చూడు బౌద్ధి, నిన్నెవరో దోస్తున్నారు అనుకున్నంత కాలము నీకు శాంతి లేదు. ఏ గురువు అవసరం లేదు. నాకున్నదంతా ఇచ్చేస్తాను అని ధ్యానం చేయి అన్నాడు రామేన్. ఇచ్చేస్తాను మరిది, ఇప్పుడే ఇస్తాను. ఆయనను పిలుచుకురా అంది. ఇవాళే వద్దు బౌద్ధి, 2 రోజులాగి నీ మనసు ఇవ్వడానికి పూర్తిగా సుముఖం అయిన తర్వాత ఇద్దుగాని అన్నాడు. కాదు, గుండెలో ఈ శూలం భరించరాకుండా ఉంది. ఆయన తీసుకురా, సరళను కూడా తీసుకురా అంది. ఇవాళ వద్దు, అందుకింకా సమయం రాలేదు అన్నాడు రామేన్. సమయం మించిపోతుందని నాకు భయం అన్నది నీరజ. నీరజ గోడనున్న రామకృష్ణ పరమహంస పటానికి దండం పెట్టుకుని తనకు బలం ఇవ్వమని వేడుకుంది. తర్వాత ఆమెకు దేవుడి మందిరానికి వెళ్ళి రావాలన్న కోరిక కలిగింది. ఆయా అభ్యంతరం చెప్పింది. కానీ రామేన్ ఆయాతో నీరజను తీసుకెళ్లమన్నాడు. నీరజ అలా వెళ్ళగానే ఆదిత్యుడు వచ్చి పక్క ఖాళీగా ఉండడం చూసి ఆశ్చర్యపడ్డాడు. నీరజ పూజా మందిరానికి వెళ్ళినట్టు తెలుసుకుని, డాక్టర్ కదలొద్దన్నాడే అన్నాడు. పర్వాలేదు దాదా, ఇప్పుడే తిరిగి వస్తుంది అన్నాడు రామేన్. నీకంతా తెలుసనుకుంటాను రామేన్, ఇవాళంతా తేల్చేస్తాను, ఏమీ దాచను అన్నాడు. నీ బరువు నువ్వు దించేసుకుంటే సరిపోతుందా దాదా? బౌద్ధి విషయం ఆలోచించొద్దా? జీవితం మహాక్లిష్టమైంది అన్నాడు. సరళకు నాకు మధ్య ఉండే అన్యోన్యం చాటున ప్రేమ దాగి ఉంది. అది నా తప్పు కాదు. నాకు మీ బౌద్ధికి మధ్య అబద్ధపు తెర ఉండడం నాకు ఇష్టం లేదు. నేను ఉన్నమాట దాచను, ఒప్పేసుకుంటాను అన్నాడు. నువ్వు దాచను అక్కర్లేదు, చాటింపు వేయను అక్కర్లేదు. బౌద్ధికి తెలియవలసిందేదో ఆమెకు అదివరకే తెలుసు. కొద్ది రోజులు ఓపిక పడితే ఆ ముడి దానంతట అదే విడిపడుతుంది. దాన్ని పట్టి గుంజకు. బౌద్ధి ఏమంటుందో విను, తర్వాత నువ్వు సులభంగా సమాధానం చెప్పగలుగుతావు అన్నాడు రామేన్. నీరజ తిరిగి రాగానే రామేన్ వెళ్ళిపోయాడు. ఆదిత్యుణ్ణి చూస్తేనే నీరజ అతని కాళ్ల మీద పడి, క్షమించు, ద్రోహం చేశాను. ఇన్నేళ్లయ్యాక నన్ను గెంటేయొద్దు అంటూ ఏడ్చింది. ఆదిత్యుడు ఆమెను తన చేతిలోకి తీసుకుని పక్క మీద పడుకోబెట్టాడు. నువ్వెంత బాధపడుతున్నావో నేను ఎరగనా నీరు అన్నాడు. ఆమె వెక్కిళ్ళు ఒకంతటా తగ్గలేదు. అతను ఆమె తల నిమురుతూ కూర్చున్నాడు. అతని చేతిని పట్టుకుని తను దగ్గర తీసుకుంది. నన్ను నిజంగా క్షమించానని చెప్పు, లేకపోతే నాకు చచ్చినాక కూడా శాంతి లేదు అన్నదావిడ. మన మధ్య ఎన్నిసార్లు అభిప్రాయ భేదాలు రాలేదు నీరు, వాటి మూలాన ఎడబాటైందా అన్నాడు. ఇదివరకు ఎప్పుడూ ఇల్లు విడిచి వెళ్ళావు కాదు, ఎందుకు ఇలా చేశావు, ఎందుకింత కాఠిన్యం అన్నది. నా తప్పే నీరు, దయచేసి క్షమించు అన్నాడు. అదే మాట, శిక్షించడము ఆదరించడము నీ వంతు. సరళను తీసుకురమ్మని రామేన్తో అన్నాను, తీసుకురాలేదేమో. ఆ సమయంలో అక్కడికి సరళ రావడం ఆదిత్యుడికి భావ్యంగా తోచలేదు. కానీ రామేన్ సరళను వెంబడి పెట్టుకుని తీసుకొచ్చాడు. నీరజ లేచి నిలబడి, రా చెల్లి, రా, పక్కన కూర్చో అంది. ఆమెను తన పక్క మీద కూర్చోపెట్టి తన దిండు కింద ఉన్న నగలపెట్టె నుంచి ఒక ముత్యాల హారం తీసి సరళకు పెట్టి, దీన్ని మెడలో ఉంచుకుని చితి మీద కాలిపోదాం అనుకున్నాను, ఇది నువ్వు చివరి క్షణం దాకా వేసుకో అంది. నేను దీన్ని ధరించడానికి తగనుది, ఇది నాకు సిగ్గు తెప్పించకు అంది సరళ. నీరజ తాను త్యాగం చేస్తున్నానే అనుకుంది. కానీ అందువల్ల ఆమె హృదయంలో రగిలే చిచ్చు మరింతగా వ్యక్తమై సరళను బాధిస్తోంది అని ఆదిత్యుడు గ్రహించాడు. దాన్ని నాకిచ్చే సరళ, అది నాకే అత్యంత ప్రియమైనది, మరొకరి వద్ద ఉండరాదు అన్నాడు ఆదిత్యుడు. అయ్యో, నన్ను మీరు సరిగా అర్థం చేసుకోవడలేదు. చూడు సరళ, నువ్వు తోట పని మానుకుని వెళ్ళిపోతున్నట్టు విన్నాను. అది ఒక్కనాటికి జరగడానికి వీల్లేదు. నువ్వు ఈ ఇంట్లో శాశ్వతంగా ఉండిపోవడానికి
ఈ హారమే చిహ్నం. దీన్ని నీకిచ్చి ప్రశాంతంగా ప్రాణాలు వదలాలని నా కోరిక అంది నీరజ. నన్ను అలా కట్టిపెట్టి లాభం లేదు దీదీ. మర్మం లేకుండా మాట్లాడని. ఇంతకాలము నాలో నమ్మకం ఉంచావు, ఇక ముందు ఉంచరాదు. మీ అందరి ముందు ఇదే చెప్పేస్తున్నాను. నీ పాదాలు తాకి సెలవు తీసుకుంటాను అంటూ సరళ గబగబా వెళ్ళిపోయింది. ఆదిత్యుడు ఆత్మనిగ్రహం కోల్పోయి ఆవిడ వెనకాలే వెళ్ళిపోయాడు. ఏమిటిది మరిది, ఏం జరిగింది అన్నది నీరజ రామేన్తో. అందుకే ఇవాళ వాళ్ళని పిలిపించవద్దన్నాను అన్నాడు రామేన్. అయితే ఏమైనట్టు? నేను చేసింది త్యాగం కాదా? ఆమె తెలుసుకోలేకపోయిందా అన్నది నీరజ. తెలుసుకున్నది. నీ హృదయ కవాటం ఇంకా మూసుకునే ఉన్నదని. అపస్వరం వినపడింది ఆవిడకి. అంటే నా మనస్సు ప్రక్షాళనం కాలేదన్నమాట. నాకింకెవరు సహాయం చేస్తారు మరిది? నేనున్నాను బౌద్ధి. అంతా నాకు వదిలేసి నిశ్చింతగా నిద్రపో అన్నాడు. చచ్చినాకే నాకు నిద్ర. నువ్వు వెళ్ళు మరిది, వెళ్ళి వాళ్ళు ఎక్కడికి పోయారో చూడు అంది. ఆదిత్యుడు తనని వెంటాడి వస్తున్నట్టు గ్రహించి సరళ అతని తిరిగి వెళ్ళిపోమని, తనతో తగులాట మంచిది కాదని చెప్పింది. తగులాట అది వరకు ఏర్పడిందని, మంచో చెడో అది ఒకరు తెచ్చిపెట్టింది కాదని అతను అన్నాడు. అతను తిరిగి వెళ్ళిందాకా ఆవిడ వదల్లేదు. అప్పటికి రామేన్ వారిని కలుసుకున్నాడు. ఆదిత్యుడు వెళ్ళిపోగానే సరళ రామేన్తో, రేపు శ్రద్ధానంద పార్కులో మీటింగ్కి వెళుతున్నావు కదూ అంది. వెళదామనుకున్నాను, కానీ ఇప్పుడు సాధ్యపడదు అన్నాడు రామేన్. నా కోసం మానొద్దు, నువ్వు మీటింగ్కి వెళ్ళు. జెండా చేత పట్టుకుని నేను కూడా వస్తాను. పోలీసులు తలపడితే పడని, నాకు మాత్రం నువ్వు అడ్డు రాకు అంది సరళ. సరే అలాగే కాని, రేపు సాయంకాలం 5ంటికి మనం కలిసే పోదాం అన్నాడు. అంతలోనే ఆదిత్యుడు తిరిగి వచ్చి నీరజ అలసి నిద్రపోతుందని చెప్పాడు. రామేన్ సెలవు పుచ్చుకున్నాడు. దయచేసి ఇప్పుడు నాతో ఏం చెప్పొద్దు అన్నది సరళ. భయం లేదు, ఏం చెప్పను అన్నాడు ఆదిత్యుడు. అయితే నేను చెప్పేది జాగ్రత్తగా విని ఆ ప్రకారం చేయి. నేనిక ఇక్కడ ఉండడం ఏమాత్రం పొసగదు. దీదీకి నేనేదైనా కొంత సేవ చేయగలిగితే బాగానే ఉండేది, కానీ దురదృష్టవశాన అది సాధ్యం కాదు. ఆమె ఎంతో కాలం జీవించదు. ఉన్న ఈ కొద్ది కాలంలోనే నువ్వు ఆమె హృదయ శల్యాన్ని లాగేయాలి. నా నీడ ఆమె మీద పడకుండా చూసే భారం నీదే. దీదీ ఆఖరి దినాలను సుఖమయం చేస్తానని ప్రమాణం చేయి అన్నది. సరే, ఇప్పుడు నువ్వేం చేయబోతున్నావు, ఎక్కడుంటావు అని అడిగాడు ఆదిత్యుడు. ఆ ఏర్పాటంతా రామేందా చూస్తాడు అంది సరళ. నాకు వర్తమానం తెలుస్తుంది కదా అన్నాడు ఆదిత్యుడు. తప్పక తెలుస్తుంది, కానీ నన్ను చూడాలని ఆవేశపడకు అంది సరళ. నీరజ ఆయాను పిలిచి, నిన్నటి నుంచి సరళ కనబడదే అని అడిగింది. సర్కారు వాళ్ళు ఆవిడ్ని అండమాన్కు పంపేశారు, తెలీదా అంది రోషిని. ఎందుకు, ఏం చేసింది? దర్వాన్తో కుట్ర చేసి వైస్రాయ్ పెళ్ళాం గదిలో జ్వరపడింది. సరే, మరి మరిది మాట? ఆయన్ని కూడా పట్టుకుని జైల్లో పెట్టి 50 ఏళ్ల పాటు రాళ్లు కొట్టమన్నారు. ఇంటి నుంచి వెళ్ళిపోయేటప్పుడు దీదీ నాకు మంచి చీర ఇచ్చింది అంది ఆయా. ఏది, పత్రిక పట్రా? నీరజ పత్రికలో వార్త చదివి ఆదిత్యుడు తనకు అంత ముఖ్యమైన విషయం కూడా చెప్పనందుకు ఆశ్చర్యపడింది. నీ సరళ దీది మర్యాదగల వంశంలో పుట్టిన పిల్ల, అలా పబ్లిక్గా ఎంత సిగ్గుచేటు. అయితేనే అమ్మాయి, దీదీమణి మనస్సు మంచిది అన్నది ఆయా చీరను జ్ఞాపకం చేసుకొని. నిజమే రోషిని, నేను మర్చాను. రోగికి రోగిష్టి ఆలోచనలే వస్తాయి. సరళ నిజాయితీ మనిషి, అబద్ధం ఎరగదు, నాకన్నా చాలా మంచిది. ఆమె జైల్లో ఉన్న సరళకు ఒక ఉత్తరం రాసి గణేష్ గంగు అనేవాడి ద్వారా పంపింది. మందు తీసుకుని ఆదిత్య గదిలోకి వచ్చాడు. ఏమిటిది అంది. గంటకొక డోసు చొప్పున తాగమని డాక్టర్ మందిచ్చాడు అన్నాడు. నాకు మందు తెచ్చేటందుకు మనుషులే లేరా? ఎవరన్నా నర్సును పెట్టరాదు అంది నీరజ. నేను నీ దగ్గరికి రావడానికి ఈ వంక ఉండగా నర్సును పెట్టడం దేనికి అన్నాడు ఆదిత్యుడు. అవతల తోట పని పాడైపోతున్నది, సరళ కూడా లేదు. బొత్తిగా ఒంటరివాడివైపోయావు. అందుచేత నీకు తోట పని మీద మనసు పోదు, నష్టం కలగచ్చు అంది నీరజ. డబ్బు గురించి నేనేమి బాధపడతానా నీరజ? నువ్వు వెంట ఉన్నంతకాలం తోట పని వ్యాపారం అన్న భావమే లేదు నాకు. పని సరదాగా ఉండేది, ఇప్పుడు ఆ సరదా లేదు. నిన్నటిదాకా సరిగానే ఉంటివి కదా, ఇంతలో జావకారిపోవడం దేనికి? పరిస్థితులు సక్రమంగా లేనంత మాత్రాన అధైర్యపడరాదు అంది నీరజ. 7 వానలు సరిగా లేక మొక్కలన్నీ దెబ్బతిన్నాయి అన్నాడు ఆదిత్య. అర్థం లేని మాట. హాలుని పిలు, ఈ మంచంలో పడుకునే నేను తోట పని నడిపిస్తాను అంటూ నీరజ ఆదిత్యుడితో తోటలో చేయించాల్సిన పనులన్నీ చెప్పింది. అంతా నువ్వే చూసుకుంటే నేనేం చేయను అని అతను అడిగాడు. వెళ్ళి దుకాణం చూసుకో అంది. నన్ను దూరంగా పంపేస్తున్నావా అన్నాడు ఆదిత్యుడు. అవును, నన్ను అస్తమానము చూస్తుంటే నీకు మరొకరు జ్ఞాపకం వస్తారు, అందువల్ల ఏమిటి లాభం అంది నీరజ. సరే, నీ ఇష్టం, నన్ను భరించగలిగినప్పుడు కబురు పంపు అంటూ అతను లేచాడు. ఆమె అతన్ని చేపట్టుకుని ఆపి, నా పని ముగుస్తున్నది. ఆ దర్వాన్ అలా పొగాకు దంచుతూనే ఉంటాడు, నేనుండను
అదిగో ఆ ఖాళీగా తిరిగి వచ్చే బొగ్గుల బండి చూడు, అది అలా వస్తూ పోతూనే ఉంటుంది. నా గుండె మాత్రం ఆడడం మానేస్తుంది. నా తాలూకు ఏమీ మిగలదా కొంచెం కూడా? ఎన్నో పుస్తకాలు చదివావు, నిజం చెప్పు అంది ఆవేదనతో. ఆ పుస్తకాలు రాసిన వాళ్ళకి తెలిసినంతే నాకు తెలుసు. మృత్యుద్వారం దాకా వెళ్ళగలం, ఆ పైన పోలేం అన్నాడు ఆదిత్యుడు. నీ ఉద్దేశం చెప్పు, ఏమీ మిగలదా అని అడిగింది నీరజ. మిగిలితే మిగలచ్చు అన్నాడు ఆదిత్యుడు. మిగిలి తీరాలి. ఈ తోట ఉండి నేను లేకపోవడం అసంభవం. నేను తోట అంతటా ఉంటాను, జ్ఞాపకం పెట్టుకో. గాలికి నీ జుట్టు రేగితే నేను నా వేళ్లతో తాకుతున్నాననుకో, జ్ఞాపకం ఉంచుకుంటానని మాటివ్వు అంది. ఆదిత్యుడు మాట ఇచ్చాడు, కానీ మనస్ఫూర్తిగా ఇవ్వలేకపోయాడు. నా మాట నమ్ము, నేను నీ వెంటే ఉండి తోట పని అంతా చూస్తాను. నీకు మరో మనిషి సహాయం అవసరం ఉండదు. నీరజ దిళ్లకు చెరగిలబడి ఏడుస్తూ, నా మీద జాలి ఉంచు. నేను నిన్నెంతగా ప్రేమిస్తున్నానో చూడు, నా మీద దయ ఉంచు. నన్ను నీ హృదయంలోంచి తరిమేస్తే నేను ఇక్కడ ఎలా ఉంటాను? నాకెక్కడా చోటు లేకుండా పోతుంది అన్నది. ఆదిత్యుడు ఆమె సరసన కూర్చుని ఆమె ముఖం తన ఛాతీకి అదుముకుని తల నిమురుతూ, నీ జీవితాన్ని ఇలా నష్టపరుచుకోకు నీరు అన్నాడు. నా జీవితంతో ఏం పని? నువ్వు ఇదంతా నాకు కావాలి. తప్పుగా భావించి చెదరించుకోకు. నేను సరళకు అన్యాయం చేశాను. మళ్ళీ ఎన్నడూ అలా చేయనని నీ కాళ్ళు అంటుకుని ప్రమాణం చేస్తాను. ఏదైనా చెప్పు, చేస్తాను. కానీ నన్ను మాత్రం ప్రేమించు అంది. నీరు, అకారణంగా నువ్వు నిన్ను బాధించుకుంటున్నావు అన్నాడు. ఈసారి సరళ కనిపిస్తే నా చెల్లెల్లాగా చూసుకుంటానని ప్రమాణం చేశాను. నన్ను ఎల్లప్పుడూ ప్రేమిస్తానని మాట ఇవ్వు అన్నాడు. ఆదిత్యుడు అలాగే అన్నాడు. ఆమె నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు. ఆమె తన తల కింద దిండు అడుగు నుంచి ఏషా అనే పద్యగ్రంథం తీసిచ్చి అతను ఆ పద్యాలు చదువుతుంటే నిద్రమత్తులో పడుతుండగా ఆయా ఉత్తరం తెచ్చింది. అది ఆదిత్యుడికి ఒక మిత్రుడు రాసిన ఉత్తరం. జైల్లో చోటు చాలదుట, కొందరు ఖైదీలను విడుదల చేస్తున్నారు, వారిలో సరళ కూడా ఉంది అని ఆ ఉత్తరంలో ఉంది. ఉత్తరం అన్న మాట ఆయా నోట వింటూనే ఉలిక్కిపడి లేచింది నీరజ. ఏం ఉత్తరం, ఎవరు రాశారు అని ఆదిత్యుడిని అడిగింది. ఉద్రేకంతో మాట రాని ఆదిత్యుడు ఉత్తరాన్ని ఆమెకిచ్చాడు. కాసేపు నీరజ నోట కూడా మాట రాలేదు. చివరకు ఆమె, అయితే త్వరలోనే వస్తుందన్నమాట, వస్తే నా దగ్గరికి తీసుకురా అంది అతి కష్టంగా. ఆమె స్థితి చూసి ఆదిత్యుడు ఆయాను కేకేసి, డాక్టర్ ఉన్నారా అని అడిగాడు. డాక్టర్ వచ్చాడు. మాట్లాడుతూనే ఉన్న మనిషి కాస్త స్పృహ తప్పిందని ఆదిత్యుడు డాక్టర్తో అన్నాడు. డాక్టర్ ఆమె నాడి చూశాడు, కానీ ఏమనలేదు. కొంతసేపటికి నీరజ కళ్ళు తెరిచి గొణుగుతూ, నన్ను చావనివద్దు డాక్టర్, సరళను చూడకుండా చావలేను, ఆఖరు ఆశీర్వచనం చేయాలి అంది. ఆమె కళ్ళు మళ్లీ మూతలు పడ్డాయి. నా మాట నిలబెట్టుకుంటాను మరిది, పిసినారిగా చావను అన్నది గట్టిగా. ఆరిపోయే ముందు దీపపు జ్వాల పెరుగుతూ తరుగుతూ ఉన్నట్టుగా ఉంది ఆవిడ స్థితి. రాత్రి 9 గంటల వేళ్లప్పుడు ఆదిత్యుడు నీరజ వద్దకు వెళ్ళి వంగి ఆమె చెవిలో సరళొచ్చింది అని చెప్పాడు. నీరజ కళ్ళు కొద్దిగా తెరిచి వెళ్ళిపో అని గొణిగి వెంటనే గట్టిగా మరిది అని కేకపెట్టింది. జవాబు లేదు. సరళ లోపలికి వచ్చి నీరజ పాదాలు తాకింది. పిడుగుపాటు సోకినట్టుగా నీరజ శరీరం అదిరిపోయింది. ఆమె కాళ్ళు పక్కకి తన్నాయి. జీరపోయిన గొంతుతో ఆమె, నా వల్ల కాదు, ఇవ్వలేను అన్నది. అంతలోనే ఆమెకెక్కడి లేని బలము వచ్చింది. ఆమె కనుపాపలు పెద్దవై మెరిశాయి. ఆమె సరళ చేతిని పట్టుకుని, నీకిక్కడ చోటలేదు పాపి, చోటలేదు, నేను వదలను అని గట్టిగా అరిచింది. ఆమె మంచం మీద నుంచి చివాల లేచి నిలబడింది. ఆమె గొంతు అసహజంగా బుసకొట్టినట్టుగా, వెంటనే వెళ్ళిపో, లేదా నిన్ను రోజు గుండెల్లో పొడిచి నీ రక్తమంతా తాగుతాను అన్నది. ఆమె కుప్పకూలిపోయింది. ఆమె కేకలు విని ఆదిత్యుడు గదిలోకి చప్పున వచ్చాడు. ఆమెలో చైతన్యమేమీ లేదు. విన్నారు కదా, కథ అయిపోయింది. ఇందులో 2 అద్భుతమైన స్త్రీమూర్తుల కథలు. ఒకటి, భర్తను అమితంగా ప్రేమించి అతనికి ఇష్టమైన తోట తనే అని భావించి ఆ తోటను కాపాడుకునే ప్రయత్నంలో ఉంది నీరజ. అతని మనసులో తనకు ఒక్కదానికే స్థానం అనుకుంది. అట్లాగే సరళ కూడా ఏంటంటే ఆమె స్థానానికి భంగం కలిగించకుండా అతనితో ఊరికే చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన స్నేహం మాత్రమే అనుకుంటూ చివరికి పరిస్థితి విషమిస్తున్నప్పుడు కూడా ఆమె ఎక్కడా మితిమీరకుండా నీరజ మనస్సు సంతోషపెట్టడానికి తను దారి తప్పుకోవడానికి జైలుకి వెళ్ళడానికి కూడా సిద్ధపడింది. రామేన్ జైలుకి వెళ్తుంటే అప్పట్లో ఇదంతా దేశభక్తుల కథ కదా, అందుకని స్వాతంత్ర పోరాటంలో వాళ్ళు జైలుకి వెళ్తూ ఉండేవాళ్ళు. ఆ కాలంలో రాసిన కథ కదా ఇది. అందుకని ఆమె కూడా ఏదో ఒక జెండా పట్టుకుని తను కూడా స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నట్టుగా ఉంటే జైలుకి తీసుకెళ్తారు కదా,
ఆ రకంగా నీరజకు తన అడ్డు లేకుండా పోతుంది అని సరళ భావించింది. ఇద్దరు అపురూపమైన స్త్రీమూర్తులు. ఇక ఆదిత్యుడు చాలా మామూలు మగవాడు. అతను సరళతోనూ చాలా ప్రేమగా ఉంటాడు. దాని ప్రేమ బంధంగా అతను భావించాడు. చిన్నప్పటి నుంచి కలిసి ఉన్నాము, అంతర్గతంగా ఆవిడని ప్రేమిస్తూనే ఉన్నాడు. ఇటు కట్టుకున్న భార్యని ఆవిడ ఆరోగ్యం బాగున్నంత కాలము ప్రేమించాడు. ఇప్పుడు చెప్పండి, ఎలా ఉంది కథ? భారతీయ స్త్రీల ఔన్నత్యము, వాళ్ళ ప్రేమ అనురాగాలు అవన్నీ ఎలా ఉన్నాయి, అందులో త్యాగాలు ఇవన్నీ కూడా అత్యంత సహజంగా ఉంది. అప్పటిదాకా కూడా సరళను త్యాగం చేద్దాం అనుకుంది ఆదిత్యుడి కోసం. కానీ ఆమె స్త్రీ హృదయం అంగీకరించలేదు, నీరజ స్త్రీ హృదయం. కాబట్టి కథ మీకు నచ్చితే లైక్ చేసేయండి. థ్యాంక్ యూ.